నుంచి నెక్స్ట్ లాస్ట్ వస్తా అంటున్న సిరి హనుమంత్ గారిని నేను ఫస్ట్ పిలుద్దాం అనుకుంటున్నాను. సిరి హనుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రవి గారు, విషంగా గారి హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ చూసారు కదా, చూస్తుంటేనే బొమ్మ అద్దరిపోద్ది అనిపిస్తుంది. ఇంకొక కల్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నేను ఈ సినిమాలో రోల్ ప్లే చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్వేస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కిరణ్ గారు అండ్ గౌరీ మీ ఇద్దరితో వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ నా ఫ్రెండ్స్ నవీన్, పూజ, అరుణ్, అది ఆల్రెడీ నేను ఈషా మూవీలో వర్క్ చేశాను అరుణ్తో. మళ్ళీ ఈ మూవీలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మహి, నరేష్, ఏ రోజు వీళ్ళ వల్ల నాకు షూటింగ్ చేసిన ఫీల్ రాలేదు, రోజు పిక్నిక్ వచ్చినట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ట్రైలర్ చూసారు కదా, 24th చెన్నై లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీని కూడా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. ఇప్పుడు నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎలా ఉంది ట్రైలర్? బాగుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారు, మీ స్టేజ్ మీద మీ ముందు నుంచి చూడటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. రవి సార్, హ్యాపీ బర్త్డే. రాయిషానా హాయ్. 2 రోజుల నుంచి కనిపించట్లేదు మాకు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన రవి గారికి, రాయిషాన్కి, ఎస్కేఆర్ గారికి, ధీరజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ట్రైలర్ చూసారు కదా, ఈ సినిమాలో చేసినప్పుడు మా అందరికీ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ క్రియేట్ అయింది. అది ఎలా అంటే, నిన్న ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత కిరణ్ అన్న మమ్మల్ని ఆఫీస్ తీసుకెళ్ళి మమ్మల్ని అందరికి మాకు బజ్జీలు ఇచ్చి, మంచి టీ పెట్టించి, మంచి పార్టీ ఇచ్చాడు. ఏదో స్కూల్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదా, అలా చేసుకున్నాను నిన్న. థ్యాంక్ యూ కిరణ్ అన్న. ఈ సినిమా అయిన తర్వాత మీరు ఖచ్చితంగా గౌరీని, కిరణ్ని మీరు మనసులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అది నా గ్యారంటీ. ఇంకోటి చెప్పాలి, సినిమా ఎంత కష్టపడ్డారని డైరెక్టర్ గారికి మనం ఫోన్ చేశాను. ఫోన్ చేసి, రవణ చాలా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ సినిమా మీకు ఖచ్చితంగా మంచి పేరు వస్తుందన్నా అని చెప్తే ఆయన వెంటనే, డార్లింగ్ థ్యాంక్ యూ డార్లింగ్, నీకు కూడా చెప్పడం మర్చిపోయి నీ సీల్ 3 తీస్తాను అన్నాడు. థ్యాంక్ యూ రవణ, థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అవార్డ్ 24th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు.